మాకంటే ముందు ఉండేది షెడ్యూల్ కాస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని. నా ముందు బాలయ్య కూడా జిల్లా ప్రెసిడెంట్ చేశాడు. నేను అప్పుడు బాలయ్య ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడిని. దేనికండి జిల్లా షెడ్యూల్ కాస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని మంచి పకడ్బందీగా అప్పుడు ఆర్గనైజ్ ఉండేదండి. దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు సార్? పొట్టి నారాయణమూర్తి గారు, మన పాము అబ్బాయి గారు అని ఉండేవారు, బుద్ధిస్టు. వీళ్ళంతా కూడా మా ఫస్ట్ లోనే మాకంటే ముందు విష్ణుమూర్తి గారు, యానం విష్ణుమూర్తి గారు, వీళ్ళంతా కూడా మేము 9th క్లాస్ చదువుతున్నప్పుడే నారాయణమూర్తి గారు మా ఇంటికి వచ్చి మా కిల్లప్పుడు వచ్చి ఒక కరపత్రం ఇచ్చారు. ఇలాగ షెడ్యూల్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీటింగ్ పడుతుందో మన ఎక్కడంటే అన్నదాన సమాజంలో పద్మనాభ ఉంది అక్కడ, ఇప్పుడు ఉన్నది అక్కడ. ఆ మీటింగ్ ఏమంటే కిల్లప్పుడు నుంచి అప్పుడు 9th క్లాస్ చదువుకున్నాం, 8th క్లాస్ చదువుకున్నాం. సైకిల్ మీద వెళ్ళిపోయి ఉంటాయి అక్కడికి, కాకినాడ మేస్టిక్ మినరల్ ట్యాక్స్ పక్కన ఉండేది. అక్కడికి వెళ్ళి మీటింగ్కి వెళ్ళాం. అప్పుడు చాలా మంది మీటింగ్ స్టూడెంట్స్ చెప్తే అప్పుడే నారాయణమూర్తి గారు మాకు చెప్పారు, మాకు విష్ణుమూర్తి గారు అప్పుడే పరిచయం. ఆ తర్వాత మేము ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు అప్పుడు మంచి అసోసియేషన్ బాగుండేది. బాలయ్యకి ముందు కూడా నాగేశ్వరరావు ఒక అతను కూడా, ఆయన ఎంఆర్ఓ రిటైర్డ్ అయిపోయాడు, గడా నాగేశ్వరరావు. ఆ తర్వాత ఏమో బాలయ్య ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను వైస్ ప్రెసిడెంట్ని. బాలయ్య ఫైనల్ డిగ్రీలో యూనివర్సిటీ జాయిన్ అయ్యాడు. నేను డిగ్రీ ఫైనల్ అప్పుడు నేను జిల్లా ప్రెసిడెంట్ పనిచేశాను. అప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మీద, ఈ స్టూడెంట్స్ సమస్య మీద, నిత్యం ఏదో సమస్య మీద స్టూడెంట్స్ మొబైలైజ్ చేసి ఈ సమస్యల్ని కలెక్టర్ గారి దృష్టికి, సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లి చాలా ఉద్యమాలు చేసేవాడిని ఆ రోజుల్లో.